హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. లో కాస్ట్తో మన ఇంట్లో ఎలా హోమ్ మేకింగ్ చేసుకోవాలని దానికోసమే ఈ వీడియో. సో బెడ్షీట్స్ని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు బెడ్షీట్స్ని ఫోల్డ్ చేసినా సరే అవి చాలా స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి. అలా స్పేస్ ఆక్యుపై చేసినా సరే అందంగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అన్న దానికోసం ఈ టిప్. సో టిప్ నెంబర్ 1 వచ్చేసి బెడ్షీట్ని క్రాస్గా సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ట్రయాంగిల్ షేప్ నుంచి ఈ విధంగా మొత్తం బెడ్షీట్ మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో టోటల్ బెడ్షీట్ని కంప్లీట్గా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా సన్నగా పైప్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన ఎండింగ్ నుంచి మధ్యలో కొంచెం స్పేస్ ఉంచి ఈ విధంగా రౌండ్ షేప్లో మొత్తం అంతా రోల్ చేసిన దాన్ని ఇట్లా సర్కిల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టే చేసుకోవాలి. చాలా ఈజీ, తక్కువ సమయంలోనే మనం చాలా యూనిక్గా మన హోమ్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని పక్కన పెట్టండి. ఆ తర్వాత కొంచెం పెద్ద షాల్ కానీ చున్నీ ఏదైనా సరే ఒక వేస్ట్ క్లాత్ కానీ లేదా సన్న బెడ్షీట్ కానీ తీసుకొని ఈ విధంగా మధ్యలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా దాన్ని స్క్వేర్ షేప్లో పెట్టేసుకోవాలి. మధ్యలో వచ్చేసి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ హెల్ప్తో ఈ విధంగా మనం నాట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని రివర్స్ చేసేయాలన్నమాట. అంటే నాట్ కిందకు ఉండాలి. సో దాన్ని రివర్స్ చేశాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది మనం రబ్బర్ బ్యాండ్ పెట్టిన ఏరియా. ఇప్పుడు అది మధ్యలోకి వచ్చేలాగా బెడ్షీట్ని ప్లేస్ చేసేసుకొని మిగిలిన అన్ని సైడ్స్ క్లాత్ని కూడా ఈ విధంగా దగ్గరికి తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది, ఒక మూటలా అనిపిస్తుంది కదా. సో దీనికి మొత్తం కూడా ఒక బ్యాండ్ వేసేసేయాలి, ఇటువైపు కూడా ఇంకొకటి. సో బ్యాండ్ వేసేస్తే ఈ క్లాత్ అంతా కూడా దగ్గరకు వస్తుంది. అండ్ ఆపోజిట్ సైడ్ కూడా బ్యాండ్ తీసేసి సెకండ్ టైం మనం తీసుకున్న క్లాత్ మొత్తాన్ని కూడా ఫస్ట్ వైపుకి తీసుకొచ్చేసేసి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఇది అలా చక్కగా ఫ్యాషన్గా, అలాగే బయట మనం రెస్టారెంట్స్లో వాటిలో చూసే ఒక మంచి క్యూజన్లా అనిపిస్తుంది. ఓల్డ్ బెడ్షీట్స్ని లేదంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే వాటినైనా సరే మనం బెడ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇదే విధంగా నేను ఇంకో షీట్ని తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని మనం సోఫా సెట్ మీద కానీ దివాన్ కాట్ మీద కానీ నార్మల్ పిల్లో లాగా యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మనం బెడ్షీట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు మనం వీటిని. చక్కగా హోమ్ డెకరేషన్లా కూడా బాగుంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదా ఏదైనా డెకరేషన్స్ అప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా నేను పీచ్ కలర్ తీసుకున్నాను కాబట్టి దానికి కాంబినేషన్ కలర్ నేను ఇక్కడ స్కై బ్లూ, సీ బ్లూ కలర్ తీసుకున్నాను. సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ క్లాత్తో అయినా చేసుకోవచ్చు. లేదంటే మనం దుప్పట్టాస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, చున్నీస్ అంటారు. సో వాటినైనా సరే యూజ్ చేసి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓల్డ్ శారీ పీసెస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ టైంలో మనకి మంచిగా డెకరేషన్ అనేది అయిపోతుంది. అండ్ బెడ్షీట్ని కరెక్ట్గా మనం యూజ్ చేసినట్టు కూడా అవుతుంది. సో నైట్ టైం మనం యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడు బెడ్షీట్లో అయిపోతుంది. మార్నింగ్ ఈ విధంగా క్యూజన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. టిప్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. సేమ్ ఇలాగే ఓల్డ్ బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ ఉంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు అదంత లుక్ ఏమి ఉండదు. కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మనం నారోగా రోల్ చేసుకోవాలి. చూడడానికి ఇది ఒక తబలా లాగా ఉంటుంది కదా. ఈ విధంగా మనం 1 లేదా 2 కలిపి ఇలా మీడియం హైట్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓల్డ్ దుప్పట్టా తీసుకున్నాను. దాన్ని తీసుకొని ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి. మొత్తం మనం ప్రిపేర్ చేసిన రోల్ మొత్తానికి కూడా దుప్పట్టా కవర్ చేసేస్తూ ఎండింగ్లో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. జనరల్గా మనం హెయిర్కి పెట్టుకుంటాం కదా, అవే రబ్బర్ బ్యాండ్స్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇది చూడడానికి దివాన్ కాట్ మీద ఉండే పిల్లో లాగా ఉంటుంది. మనం రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కడైనా పెట్టినా సరే బెడ్షీట్స్లా ఉండదు, అందంగా ఉంటుంది. సో స్పేస్ ఆక్యుపై చేసినా సరే మనకి మంచి హోమ్ మేకింగ్ ఐడియా లాగా ఇది యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. మనం కర్టన్స్ కొంటూ ఉంటాం కదా బయట, వాటికి ఇలా టాజిల్స్ అనేవి ఇస్తుంటారు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో మనం కర్టన్ ఎప్పుడైనా ఫేడ్ అయిపోయినప్పుడు, కర్టన్ ఓల్డ్గా అయిపోయినప్పుడు ఈ టాజిల్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటే మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఓల్డ్ కర్టన్ తీసుకున్నాను. ఆ కర్టన్కి ఉన్న టాజిల్ హ్యాంగర్ని మొత్తం ఈ విధంగా సపరేట్ చేసేసాను. దీంతో మనం సూపర్గా రీయూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్కి లేదంటే ఫ్రిడ్జ్కి ఈ విధమైన స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ ఇస్తాడు కదా, దాన్ని నేను రౌండ్ షేప్లో కట్ చేసుకుని ఏదైనా ఓల్డ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని కూడా యూజ్ చేస్తూ కార్డ్బోర్డ్ పీస్ని కవర్ చేసేసాను.
బ్యాక్ సైడ్ కూడా సేమ్ క్లాత్ని యూస్ చేసి ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. లాండ్రీ బిన్ ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా ప్లాస్టిక్‌ది మంచి హార్డ్‌గానే ఉంది, బాగుంది. సో ఇప్పుడు దీన్ని రీయూజ్ చేస్తున్నాను. అయితే 2 టైప్స్‌గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను ఒక ఓల్డ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా లాండ్రీ బిన్ మొత్తం కూడా కవర్ చేసేస్తున్నాను. స్టిక్ చేసుకున్నప్పుడు మనం బిన్‌కి స్టిక్ చేయకూడదు. ఓన్లీ క్లాత్‌కి మాత్రమే స్టిక్ చేసేసుకోవాలి. అంటే మళ్ళీ తీసి పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా చేస్తున్నాననమాట. సో బిన్‌కి ఎక్కడ కూడా నేను స్టిక్ చేయట్లేదు. ఓన్లీ క్లాత్ టు క్లాత్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. గ్లూ ఒకవేళ బిన్‌కి అంటుకున్నా సరే మనం వెంటనే వేడి మీద ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేసేస్తే వచ్చేస్తుంది. బిన్ సైజ్‌కి సరిపడా క్లాత్ మొత్తం మనం స్టిక్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఓల్డ్ కర్టెన్ టాజిల్స్‌తో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కార్డ్‌బోర్డ్‌ని స్టిక్ చేయాలనమాట. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్డ్‌బోర్డ్ పీస్‌ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. క్లాత్‌కి స్టిక్ అయి ఉండడం కోసం నేను ఫస్ట్ గ్లూ అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఈజీగా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఆ కార్డ్‌బోర్డ్ అనేది ఆ క్లాత్‌కి గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో నేను అదే కర్టెన్ పీస్‌ని తీసుకొని దీని మధ్యలో రౌండ్ షేప్‌లో ప్రిపేర్ చేసుకొని ఆ స్టిచ్చింగ్ కనిపించకుండా కవర్ చేస్తున్నాను. సో మన ఆర్టిఫిషియల్ స్టూల్ అయితే ప్రిపేర్ చేసాం కదా! దీన్ని మొత్తం ప్రిపేర్ చేశాక ఏ విధంగా ఉందంటే ఇలా ఉందనమాట. ఇదొక చిన్న సైజ్ కాఫీ టేబుల్ లేదంటే మనం ఫ్లవర్ వాస్ పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది కదా! సో మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ 2 టైప్స్‌గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ టేబుల్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ క్లాత్‌ని దానికి పెట్టేసుకోవడమే. నెక్స్ట్ లేదనుకుంటే రోజు లాగానే లాండ్రీ బిన్ లాగైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని లాండ్రీ బిన్ లాగా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు సో ఈ టేబుల్ క్లాత్ మనం ప్రిపేర్ చేసాం కదా! ఇది మనం స్టోరేజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ మనం పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఇది మాత్రం. సో 2 టిప్స్ ఎలా అనిపించాయో నాకు చెప్పండి. అలాగే నెక్స్ట్ ఓల్డ్ క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా! షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. వాటిని మంచిగా రీయూజ్ చేయొచ్చు మనం. మనం ఓల్డ్ క్లాత్ పీసెస్ బయట పారేస్తూ ఉంటాం. అలా కాకుండా క్లాత్ బ్యాగ్‌లో నీట్‌గా ఫిట్ చేసుకొని స్క్వేర్ షేప్ వచ్చేలాగా మధ్యలో ఫ్లఫీగా ఉండేలాగా ఎంత ఫ్లఫీగా కావాలనుకుంటే అన్ని ఎక్కువ క్లాత్ పీసెస్‌ని లోపల పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్‌గా ఫోల్డ్ చేసేసుకోవాలనమాట. మనం చెక్ చేసుకోవచ్చు. సో దీని ఫ్లఫీనెస్ అయితే సరిపోయినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను రెగ్యులర్‌గా మనం యూజ్ చేసుకునే క్యూజన్ కవర్స్ లేదంటే చైర్‌లో మనం వేసుకునే సీట్స్ ఉంటాయి కదా! వాటిలో మనం ఈజీగా దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. అంటే ఓల్డ్ క్లాత్స్‌ని మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లాత్ బ్యాగ్స్‌ని ఉపయోగించి. సో మన క్యూజన్ కవర్లో పెట్టేసుకున్న తర్వాత సోఫాలో కానీ దివాన్ కాట్ మీద కానీ లేదంటే చైర్స్లో కానీ లేదా బెడ్ మీద సైడ్ పిల్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓల్డ్ ఐటమ్స్‌ని రీయూజ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ మనం ఫిఫ్త్ టిప్‌కి వెళ్ళిపోదాం. అదేంటంటే మనం కర్టెన్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం కదా! హాల్స్‌లో, విండోస్ దగ్గర లేదంటే రూమ్‌కి మధ్యలో. సో దాన్ని ఓల్డ్ బ్యాంగిల్‌ని యూజ్ చేసుకొని మనం కర్టెన్‌ని సూపర్‌గా డిజైన్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్టెన్‌ని ఈ విధంగా దగ్గరికి తీసేసుకోవాలి. ఇలా హ్యాండ్‌తో మొత్తం అన్నీ కూడా ఇట్లా మనకి ఫోల్డ్స్ వచ్చేలాగా ఎన్ని ఫోల్డ్స్ వస్తే అంత బాగుంటుంది. ఇలా ఓల్డ్ బ్యాంగిల్‌ని యూజ్ చేసి మనం ఇలా ఫ్లవర్ షేప్‌లో పెట్టుకుంటే నార్మల్ లుక్ కాకుండా చాలా రిచ్ లుక్‌గా అనిపిస్తుంది. చాలా ఈజీ ఫ్లవర్‌ని ప్రిపేర్ చేయడం కూడా. ఒక కార్నర్‌ని ఇంకో కార్నర్‌లోకి మనం ఇలా ఫిట్ చేస్తే సరిపోతుంది. చాలా బాగుంది కదా! మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా అనిపించిందో నాకు కంపల్సరీగా చెప్పండి. నెక్స్ట్ ఈ కర్టెన్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. జస్ట్ బికాస్ ఆఫ్ ఓల్డ్ బ్యాంగిల్‌ని పెట్టాము అంతే. సో లాస్ట్ టిప్‌కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదా! దాన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు హడావిడిగా మనం కిచెన్‌లో కుక్ చేస్తూ ఉన్నప్పుడు వస్తుంటాం. తడి చేతులతో అలా ఓపెన్ చేస్తూ ఉంటాం. చాలా స్ట్రెయిన్స్ అంటుకుపోతుంటాయి. డోర్ మొత్తం కూడా అవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే నాప్కిన్ ఉంటుంది కదా!
సో నాప్కిన్ని ఈ పిన్స్ హెల్ప్‌తో మనం ఈ విధంగా చక్కగా హ్యాండిల్‌కి పెట్టేసుకోవచ్చు. నేను తీసుకున్న నాప్కిన్ హ్యాండిల్ సైజ్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఫోల్డ్ చేశాను. నార్మల్ హ్యాండిల్ సైజు, నాప్కిన్ సైజ్ ఒకటే అంతే. మనం సింగిల్ రోల్ పెట్టేసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని, ఆ పిన్స్ ఉన్న సైడ్ మనం బ్యాక్ సైడ్ తిప్పేసుకుంటే చక్కగా మనం ఎప్పుడు యూజ్ చేసినా సరే ఓపెన్ చేసి క్లోజ్ చేసుకున్నా తడి అనేది అంటుకోకుండా డోర్ మీద స్ప్రింకిల్స్ పడడం, నెక్స్ట్ స్ట్రెయిన్స్ పడడం లాగా ఉండదు. చూడడానికి కూడా బాగుంటుంది, అఫీషియల్‌గా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఈ మొత్తం అన్ని టిప్స్‌లో కల్లా మీకు ఏ టిప్ ఎక్కువగా నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్‌ని షేర్ చేసుకోవచ్చు. మీ ఐడియాస్‌ని, వ్యూస్‌ని కూడా షేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళైతే కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్‌కి మీకు ఇన్‌స్టాంట్‌గా నోటిఫికేషన్స్ రావడానికి. మంచి ఐడియాస్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.